ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి మంత్రి అచ్చెన్న దూరం కాబోతున్నారా? 2029 ఎన్నికల్లో టెక్కల్ నుంచి మంత్రి కుమారుడు రంగంలోకి దిగబోతున్నారా? ఇప్పటికే టెక్కలిలో పార్టీ సమావేశాలకు హాజరవుతున్న మంత్రి కుమారుడు క్యాడర్ను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారా? మరి కుమారుడిని టెక్కల్ నుంచి పోటీ చేయించేందుకు రెడీ అవుతున్న మంత్రి పాలిటిక్స్కు గుడ్ బై చెబుతారా, లేక మరో నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1-2 సందర్భాల్లో తప్ప ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడూ అక్కడి నుంచి గెలిచిన దాఖలాలే లేవు. కొన్నేళ్లుగా టెక్కలి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. 2009లో ఆయన తొలిసారి పోటీ చేసినప్పుడు టెక్కలి నుంచి ఓటమి ఎదురైంది. కానీ 2014, 2019, 2024లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అంతకుముందు ఆయన హరిశ్చంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా 1996 ఉప ఎన్నికల్లో మొదటిసారి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత 1999, 2004లలో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మరో రాజకీయ వారసుడు అరంగేట్రం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు తన కుమారుడి కోసం పొలిటికల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమిలో అచ్చెన్నాయుడు మంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో కూడా ఎంతో మంది సీనియర్లకు అవకాశం ఇవ్వకపోయినా అచ్చెన్నాయుడికి మాత్రం మంత్రిగా అవకాశం ఇచ్చి కింజారపు కుటుంబం మీద తన అభిమానాన్ని చంద్రబాబు చాటుకున్నారు. అయితే 2029 ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీనియర్లకు బదులుగా జూనియర్లకే పెద్దపీట వేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు వారసుడి మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అచ్చెన్నకు 7 సార్లు పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించింది. అందులో 6 సార్లు ఆయన గెలిచారు. అంతేకాదు ఆయనకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పార్టీ చేసింది. పొలిట్ బ్యూరోలో చోటు కల్పించింది. పార్టీ కోసం నోరు చేసుకుని గట్టిగా మాట్లాడడం, అలాగే నిబద్ధతతో వ్యవహరించడం అచ్చెన్నకు ఉన్న సానుకూల అంశాలు అని అంటున్నారు. అయితే ఆయన సీనియర్ నేతగా పార్టీలో ఉన్నారు. అందువల్ల ఈసారి మాత్రం జూనియర్లకే చోటు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు కృష్ణమోహన్ నాయుడుని ముందు పెట్టి తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో మంత్రి అచ్చెన్న ఉన్నారని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు కుమారుడు కృష్ణమోహన్ నాయుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. అలాగే కార్యకర్తలను కలుస్తూ వారికి బాగా దగ్గరవుతున్నారని తెలుస్తుంది. అలాగే ప్రజా సమస్యల మీద కూడా పార్టీ పక్షాన నిలబడుతున్నారు. అటు టీడీపీ హైకమాండ్ కూడా కొత్త వారికి లేదా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. మంత్రి లోకేష్ కూడా ఇదే ఫార్ములాకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2029 ఎన్నికలకు టెక్కల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కింజారపు కృష్ణమోహన్ నాయుడు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. మంత్రి అచ్చెన్న మీద అభిమానంతో కుమారుడికి ఖచ్చితంగా టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇస్తుందని ప్రచారం సాగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు, అలాగే అచ్చెన్న కుమారుడు కృష్ణమోహన్ నాయుడు ఇద్దరూ శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకమవుతారని టాక్ వినిపిస్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు అంగీకరిస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నకు ఉన్న పొలిటికల్ పవర్ అలాంటిది. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్కు ఆమోదం తెలిపితే పార్టీ పైన తప్పక ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇందుకోసం అచ్చెన్నాయుడు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసినా పర్వాలేదు అనే చర్చ జరుగుతుంది. కానీ అచ్చెన్నాయుడు మాత్రం తన కొడుకు కృష్ణమోహన్ నాయుడును బరిలో దింపి తద్వారా తనకు పొలిటికల్ కెరియర్ను వారసత్వంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా భారీగా చేస్తున్నట్లు సమాచారం.
మొత్తం మీద ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? 2029 ఎన్నికలే టార్గెట్గా ప్లాన్ మార్చారా? ఇప్పటి వరకు జగన్ టీంకు సలహాలు అందించిన పీకే టీంను పూర్తిగా పక్కన పెట్టేశారా? ఇదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కోసం పనిచేసిన కపిల్ సాహును రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో కపిల్ సాహు స్ట్రాటజీల ప్రకారమే కూటమి సర్కార్ను ఢీ కొట్టాలని జగన్ లెక్కలు వేసుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ లీడర్లు ఉన్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కానీ వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ను ఒంటరిగా ఢీకొడితే ఆ బలం సరిపోదని జగన్ భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లోనూ 3 పార్టీలు మళ్లీ కలిసికట్టుగా పోటీ అంటుండడంతో తమ గెలుపునకు సరైన వ్యూహం అవసరమని వైసీపీ గుర్తించిందని చెప్తున్నారు. దీంతో కొత్త రాజకీయ ఎత్తుగడలతో ప్రజల ముందుకు రావాలనే ఆలోచనకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందని చెప్తున్నారు. ప్రధానంగా పార్టీకి ఇప్పటి వరకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఐప్యాక్ సంస్థను వదిలించుకోవాలని నిర్ణయించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఐప్యాక్ స్థానంలో తమిళనాడులోని టీవీకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును వ్యూహకర్తగా నియమించుకోవాలని వైసీపీ భావిస్తోందని చెప్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సన్నాహాలు మొదలుపెట్టినట్లేనని అంటున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న వైసీపీ 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయి. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అటు కూటమిపైన జగన్ పోరాటం తీవ్రతరం చేశారు. ఆ తర్వాత జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంతకాలంగా ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తుంది. అదేవిధంగా వైసీపీకి 2019లో ప్రశాంత్ కిషోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెరవేనుక సేవలందించాయి. 2024లో జగన్ ఓటమి తర్వాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే 2 ప్రముఖ వ్యూహకర్తలతో చర్చలు చేసినా వారి నియామకంపైన తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెంగళూరు కేంద్రంగా ఇదే అంశంపైన కీలక మంత్రాంగం పార్టీ ముఖ్య నేతలు చేసినట్లు తెలుస్తోంది. అయితే 2029 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో పాదయాత్రను కీలకంగా భావిస్తున్నారు. మరొకటి పార్టీకి సరైన ఎన్నికల వ్యూహాలు అందించే బృందంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బృందంలోని రిషిరాజ్ సింగ్ వ్యూహాలతో బోల్తా కొట్టింది. అయితే ఈసారి తమిళనాడులో టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కపిల్ సాహు వైపు చూస్తోందని కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ బృందానికి చెందిన కపిల్ సాహు ప్రస్తుతం సొంతంగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్రచారంలో కపిల్ సాహుకు మంచి గుర్తింపు ఉందని చెప్తున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించిన కపిల్ సాహు సైలెంట్ గా టార్గెట్ ను కొట్టడమే హాట్ టాపిక్ అవుతుంది. ఎన్నికలకు ముందు ఎటువంటి అంచనాలు లేని టీవీకేని ఏకంగా ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కపిల్ సాహు వ్యూహాలు బాగా పనికొచ్చాయని చెప్తున్నారు. 2 బలమైన ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించి టీవీకేను ఓటర్లకు చేరువ చేయడంలో కపిల్ సాహు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇదే అంశం వైసీపీని ఆకర్షిస్తోందని అంటున్నారు. మొత్తం మీద కపిల్ సాహుతో వైసీపీ నేతల చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కపిల్ సాహుతో ఒప్పందం కుదిరితే రిషిరాజ్ సింగ్ కు చెందిన ఐప్యాక్ స్థానంలో కపిల్ సాహు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బృందం తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్తలపైనే ఆధారపడాలా అన్న ప్రశ్న పార్టీలో విస్తృతంగా వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీకి మరమ్మతులు చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదనే వాదన బలంగానే వ్యక్తమవుతోందని చెప్తున్నారు. అయితే ఈ వ్యూహాలకు తోడు జగన్ కూడా ఇతర అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు అంతా సాఫీగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం నాయకత్వం, ప్రాధాన్యత, క్యాడర్ సమీకరణలపై చర్చలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు జయచంద్రారెడ్డి వర్గం కూడా తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉందనే చర్చ వినిపిస్తుంది. ఇదే సమయంలో నల్లారి కుటుంబానికి చెందిన వారసత్వ రాజకీయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అసలు తంబళ్లపల్లె కూటమి రాజకీయం ఏ దిశగా సాగుతుంది? ఎవరి బలం ఎంత? రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉంది? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తిని రేపే నియోజకవర్గం. ఇక్కడ ఎన్నికల ఫలితాలను కేవలం పార్టీ బలం మాత్రమే కాకుండా స్థానిక నాయకత్వం, గ్రామస్థాయి క్యాడర్, సామాజిక సమీకరణాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తంబళ్లపల్లిలో కూడా కొత్త రాజకీయ వాతావరణం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన పార్టీకి సహజంగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. అదే సమయంలో ఎవరి పాత్ర ఎంత అనే అంతర్గత చర్చలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అధికార ప్రతినిధిగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై తన దృష్టి పెట్టారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే ఏ నియోజకవర్గంలోనైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన ప్రతి వర్గాన్ని, ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్లడం అధికార పార్టీకి కీలకంగా మారుతుంది. తంబళ్లపల్లిలో కూడా ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక జయచంద్రారెడ్డి వర్గం విషయానికి వస్తే, గతంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఈ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం తమ ప్రాధాన్యతపై చర్చిస్తున్నారనే ప్రచారం ఉంది. తమను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారనే భావన కొందరిలో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటీవల ఒక సమావేశానికి తమను ఆహ్వానించలేదంటూ జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడం, అక్కడ పోలీసులతో వాగ్వాదం జరగడం స్థానికంగా చర్చకు కారణమైంది. అయితే ఈ ఘటనను కొందరు కేవలం ఒక సమావేశానికి సంబంధించిన వివాదంగా చూస్తుంటే, మరికొందరు మాత్రం దీని వెనక ఉన్నది క్యాడర్ ప్రాధాన్యత, రాజకీయ గుర్తింపు అంశమని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో పనిచేసిన ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్ళకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇక్కడ మరో కీలక అంశం ఉందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. తంబళ్లపల్లి రాజకీయాల్లో వ్యక్తిగత నాయకత్వ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక నాయకుడి వెంట ఉన్న క్యాడర్, గ్రామస్థాయి సంబంధాలు ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అధికార పార్టీలో చిన్నపాటి అసంతృప్తి కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇదే సమయంలో నల్లారి కుటుంబం చుట్టూ జరుగుతున్న చర్చలు కూడా తంబళ్లపల్లి రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ రాజకీయ వారసత్వం కారణంగా ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి రాజకీయ కదలికలపై ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తనయుడు భవిష్యత్తులో రాజకీయంగా ఏ పాత్ర పోషిస్తారనే చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు లేకపోవడంతో ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలుగానే ఉన్నాయి. ఇప్పుడు తంబళ్లపల్లె కూటమి ముందున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే: నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నాయకత్వంలో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళగలిగితే కూటమికి బలం పెరుగుతుంది. అదే సమయంలో ఏ వర్గమైనా దూరమైతే ఆ ప్రభావం భవిష్యత్తు రాజకీయాలపై పడే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. అధికార పార్టీలో కనిపించే ప్రతి అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే తంబళ్లపల్లిలో కూటమి రాజకీయాలు ప్రస్తుతం కేవలం అధికార నిర్వహణ మాత్రమే కాకుండా అంతర్గత సమతుల్యతను కాపాడుకోవడం అనే అంశంపై కూడా ఆధారపడి ఉన్నాయి.
మొత్తంగా చూస్తే తంబళ్లపల్లె రాజకీయాల్లో ప్రస్తుతం 3 అంశాలు హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు ఎమ్మెల్యే శంకర్ యాదవ్ నాయకత్వం, మరోవైపు జయచంద్రారెడ్డి వర్గం క్యాడర్ బలం, ఇంకోవైపు నల్లారి కుటుంబం చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ విషయంలో రాబోయే రోజుల్లో కూటమి నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అసంతృప్తులను ఎలా సర్దుబాటు చేస్తుంది, కొత్త రాజకీయ సమీకరణాలు ఏ రూపం దాలుస్తాయి అన్నదే తంబళ్లపల్లి రాజకీయాల్లో అసలు ఆసక్తికర అంశంగా మారింది. విజయవాడ రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం మళ్లీ ఊపందుకుందా? రంగా కూతురు ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. గతంలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఆశా కిరణ్ ప్రకటించినప్పటికీ ఏ పార్టీలో చేరుతారనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ లేదు. అసలు ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరుతారు? వంగవీటి రంగపై ప్రజలు చూపించిన అభిమానం ఆయన కుమార్తెపై కూడా చూపిస్తారా అన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుందా? మరి ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు విజయవాడలో వంగవీటి ఆశా కిరణ్ పేరు మారుమోగుతుంది. వంగవీటి రంగ కూతురు ఆశా కిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఆమె ఏ పార్టీలో చేరుతారో అని అందరూ చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె వైసీపీ తరపున విజయవాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తాను ఏ పార్టీలో చేరాలనేది రాధా రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆమె గతంలోనే స్వయంగా ప్రకటించారు. తన సోదరుడు వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయాలు తన సొంతమని స్పష్టం చేశారు. ఒకవేళ పొత్తులు లేదా పార్టీల ఆహ్వానాలను బట్టి ఆమె ఏ పార్టీలో చేరతారు అనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం వంగవీటి ఆశా కిరణ్ వైసీపీలోకి వెళ్తే కాపు సామాజిక వర్గం మద్దతు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరమైందని భావిస్తున్న జగన్ ఆశా కిరణ్ ద్వారా మళ్లీ ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. వంగవీటి రంగపై జగన్ ఇటీవల చేసిన ట్వీట్లు కూడా దీనికి సంకేతంగా కనిపిస్తున్నాయి. కానీ వైసీపీలోకి వెళితే కాపు సామాజిక వర్గం నుండి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనలో ఆశా కిరణ్ ఉన్నారట. అందుకే ఆమె వైసీపీలోకి కాకుండా జనసేనలో చేరితే బాగుంటుందనే ఆలోచనలు ఉన్నారట. లేని పక్షంలో ఇప్పటికే తన సోదరుడు ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే 2029 ఎన్నికలకు ముందు జరిగే డీలిమిటేషన్ తర్వాత ఆమె స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆశా కిరణ్ జనసేన పార్టీలో చేరితే విజయవాడ సెంట్రల్ కానీ ఈస్ట్ నుండి పోటీ చేయాలనే ఆలోచనలు ఉన్నారని ప్రచారం సైతం జరుగుతుంది. గతేడాది నవంబర్లో విజయవాడలో తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆశా కిరణ్ అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, ప్రజల మధ్య ఉంటానని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి కుటుంబానికి బలమైన పట్టున్న ప్రాంతం. గతంలో వంగవీటి రంగా, ఆ తర్వాత ఆయన భార్య రత్నకుమారి, కుమారుడు రాధాకృష్ణ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆమె విజయవాడ సెంట్రల్ లేదా ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆమెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం మంది పవన్ కళ్యాణ్ నాయకత్వానికి, కూటమికి మద్దతుగా ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. గతంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరినప్పుడు ఆశించిన స్థాయిలో కాపు ఓట్లు వైసీపీకి పడలేదు. అదే పరిస్థితి ఆశా కిరణ్ విషయంలోనూ పునరావృతం అవుతుందని ఆమెకు అత్యంత దగ్గరగా ఉన్నవారు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ కూటమిలో ఏదో ఒక పార్టీలోకి ఆశా కిరణ్ వస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గంపై ఆశా కిరణ్ పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇది ఇవాల్టి రిపోర్ట్. రేపటి రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.